మే 20 జరుగు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. ఏలేశ్వరంలో సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి బుగత బంగారావు, జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు, మండల కార్యదర్శి గుర్రం వీరబాబు, అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు ఏ నాగమణి మాట్లాడారు. మే 20 తారీఖున జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోర్టు బిల్లును అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుందని, లేబర్ చట్టాలు అన్నిటినీ రద్దు చేసి వాటిని 4గా తయారు చేసి అమలు చేయడానికి ప్రయత్నిస్తుందన్నారు. కాల్పులు విరమణ ఒప్పందం దేశ ప్రజలందరూ కూడా స్వాగతిస్తున్నారని ఆయన అన్నారు. రేపు జరగబోయే సార్వత్రిక సమ్మె ప్రధానంగా దేశంలో ఉన్న అన్ని ప్రజా సంఘాలు మరియు రైతు సంఘాలు, అసంఘటిత రంగ సంఘాలు పాల్గొంటున్నాయని, సిపిఐఎంఎల్ లిబరేషన్ ఈ సార్వత్రిక సమ్మెకు పూర్తిస్థాయి మద్దతు తెలుస్తుందని ఆయన తెలిపారు. రైతులకు ఇచ్చినటువంటి హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోలేదని అన్నారు. రైతాంగంకి వ్యవసాయ చట్టాలను మళ్లీ దొడ్డిదారిని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని, దీని ద్వారా భూమిని అంతా కూడా కార్పొరేటర్ కష్టపెట్టడం అవుతుందని ఆయన అన్నారు. వ్యవసాయ కూలీల కోసం ఉన్న జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కూడా తుట్లు పొడిచారని, దానికి ఉన్నటువంటి విధులు అన్నిటినీ కూడా గత ప్రభుత్వలాగే ఈ ప్రభుత్వం కూడా దారి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుందని ఆయన అన్నారు. దేశంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలను యథార్థంగా కొనసాగించాలని, రైతులకు స్వామినాథ కమిషన్ అమలు చేయాలని, వ్యవసాయ కూలీలకు, వలస కూలీలకు రక్షణ చట్టం కల్పించాలని, పేదలందరికీ కూడా పెన్షన్ పథకం అమలు చేయాలని వారు అన్నారు. 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలి, విద్యుత్ స్మార్ట్ మీటర్ల పథకాన్ని రద్దు చేయండి అని, అసంఘటిత కార్మికులకు కనీస వేతనాలు 41,000 రూపాయలుగా ప్రకటించాలి, నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డుతో సహా అన్ని సంక్షేమ బోర్డులు పునరుద్ధరించాలి, జాతీయ ఉపాధి హామీ పథకంలో 200 రోజులు పని దినాలు, 600 రూపాయలు దినసరి వేతనం ఇవ్వాలి, కార్పొరేట్ అనుకూల రైతు వ్యతిరేక వ్యవసాయ మార్కెట్ విధానాలను రద్దు చేసి మద్దతు ధరలను చట్టబద్ధం చేసి అమలు చేయండి, అన్ని అత్యవసర సరుకులు ధరలను తగ్గించాలి అని, ఆహార భద్రతను సార్వత్రికంగా చేయాలి అని, మహిళలకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని అన్నారు. కార్మికులు కర్షకులు పాల్గొని విజయవంతం చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేశారు. ఇట్లు ఏగుపాటి అర్జున్ రావు, సిపిఐఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి సిపిఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కమిటీ, అట్లాగే అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ, అలాగే ఏఐసిసిటియు ట్రేడ్ యూనియన్స్ సంఘం రాష్ట్ర కమిటీ ఇవి పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా దేశవ్యాప్తంగా ఇవాళ కార్మికుల ఉద్యోగాల తొలగింపు, అట్లాగే అసంఘటిత కార్మికులకి జీతాలు కనీస వేతనాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి, అట్లాగే కార్మికులకి ఎక్కడ కూడా భద్రత లేనటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు నిరంతరం అవసరం పోతూ ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి చట్టాలు ఏవైతే లేవు అవి అవడం లేదు. నిజంగా చెప్పాలంటే జాతీయ ఉపాధి హామీ చట్టం కింద కనీస వేతనాలు కూడా వాళ్ళు ఇవ్వకపోవడం ద్వారా అక్కడ పనులు కూడా పూర్తిగా చూపించలేకపోవడం ద్వారా ఇవాళ నేను ముందు ఏదైతుందో అవసరం అవుతున్నటువంటి పరిస్థితి. అలాగే విపరీతమైనటువంటి రేట్లు పెరిగిపోయి మొత్తం ప్రజల యొక్క జీవన పరిస్థితులు అతలాకుతలమైపోతూ ఉన్నాయి. ఇటువంటి ఈ పరిస్థితుల్లో మన దేశంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి 4 లేబర్ కోడ్లు ఏదైతే ఉందో మోడీ ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ఈ 4 లేబర్ కోడ్లనే మొత్తం కుదించడం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికుల యొక్క వాళ్ళ యొక్క జీవనం, అట్లాగే ఉద్యోగ భద్రత రెండు కూడా ప్రశ్నార్థమైపోయి, అందుచేత రేపు జరగబోయే జనరల్ సమ్మెలో కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, రైతులు అందరూ కూడా పాల్గొవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.